ఆపండయ్యా స్వామి, ఆలు లేదు, చోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది పరిస్థితి. 13న పోలింగ్ అయింది, 4వ తారీఖున రిజల్ట్ ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేక సెఫాలజిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, పొలిటీషియన్లు తలలు పట్టుకుంటుంటారు, బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ యువతల మీడియా మాత్రం విపరీతంగా హైప్ ఇచ్చేస్తుంది. విశాఖపట్నంలో ఏ రూము ఖాళీ లేకుండా మొత్తం వైకాపా నాయకులందరూ 6, 7, 8 తేదీల్లో బుక్ చేసుకున్నారని, ఎక్కడా రూములు దొరకవని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మరోవైపు బొత్స సత్యనారాయణ మంత్రి గారు ఆయన ఏమంటారంటే, మేము ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాం వైజాగ్లోని, బీచ్ ఒడ్డున పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారానికి స్థలాన్ని కూడా చూసాము, ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్లోని మేము ప్రమాణ స్వీకారం చేసేస్తామని ఆయన ప్రకటిస్తున్నారు. మరోవైపు ఏమో అక్కడ నోవాటెల్ కానీ మిగతా స్టార్ హోటల్స్ ఏవి కూడాను రూములు ఖాళీ లేవు, మొత్తం బుక్ అయిపోయిందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఇది కట్ చేస్తే మన తెలుగుదేశం అనుకూల మీడియా అయితే మన మహా న్యూస్ అనుకుంటాను, ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గాన్ని ప్రకటించింది, ఫుల్ క్యాబినెట్. ఎటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్తూ ఒక జాబితా మహా టీవీకి ఇచ్చినట్టు ఏకంగా ఒక జాబితానే ఇచ్చారు వాళ్ళు. అందులో డౌట్ లేదు, గెలిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్టీ అధ్యక్షుడు కమ్మ మంత్రి లోకేష్, హోంమంత్రి మన అచ్చెన్నాయుడు గారు, ఇలాగా రకరకాలు. గతసారి వైకాపా ప్రభుత్వం కేసులు పెట్టిన జాబితా ప్రకారం తీసుకున్నారు, లేదంటే లోకేష్ గారి ఎర్ర పుస్తకం పట్టుకొని తీసుకున్నారు తెలియదు. కానీ మొత్తానికి మంత్రివర్గాన్ని ప్రకటించారు వాళ్ళు. ఇక్కడ రూములు, ప్రమాణ స్వీకారానికి గ్రౌండ్లు రెడీ చేస్తారు వీళ్ళు. అయితే రాష్ట్రంలో ఎవరికైనా ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ అడిగామనుకోండి, అయ్యా ఏంటి మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటే మాకు టెన్షన్ ఉందంటున్నారు. అధికార పార్టీ కానీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కూటమి కానీ ఖచ్చితంగా మేము వచ్చి తీరుతామని చెప్పలేకపోతున్నారు. ఈ టెన్షన్ తట్టుకోలేకే అందరూ బుర్ర హాయ్ కూల్ చేసుకోవడానికి చలి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఓడుతామో గెలుస్తామో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే, ఇక్కడేమో విపరీతంగా మన వాళ్ళు అంటే పెళ్ళి వాళ్ళకంటే అదేది పీటలు మోసే వాళ్ళకి ఎక్కువ సందడి అన్నట్టు మన వాళ్ళు విపరీతమైన ఇది ఇచ్చేసేస్తున్నారు, దాన్ని ఏమంటారు, హడావుడి చేసేస్తున్నారు. అయితే ఇదంతా దేనికి అని ఒకసారి ఆలోచిస్తే, ఒకవైపు క్రికెట్ ఐపీఎల్ సాగుతుంది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఫైనల్ సెమీఫైనల్స్, ఫైనల్స్ లీగులు కూడా జరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ దీని బెట్టింగ్ ప్రక్రియ ఓ పద్ధతిలో అయితే అయిపోయింది. ఇంకా చివరి బాల్ టు బాల్, ఓవర్ టు ఓవరు, గ్రౌండ్ టు గ్రౌండ్ ఏదైనా మిగిలితే మిగలాలి తప్ప ఓవరాల్గా ఏది గెలుస్తుంది, ఏ టీం గెలుస్తుంది అనేది ఒక అంచనాకి బెట్టింగ్లు వెళ్ళిపోయాయి. ఇక మిగిలింది ఈ 4వ తారీఖు కావాల్సిన పొలిటికల్ బెట్టింగే. దీనికోసం అన్ని గేమ్స్లోని బెట్టింగ్ యాప్లు, ఈ పొలిటికల్ సినారియో మీద కూడా, గెలుపు ఓటముల మీద కూడా ఖాతా ఓపెన్ చేసి కూర్చున్నాయి. అయితే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్ద ఎత్తున అంటే బెట్టింగ్ యాప్లు బయట ప్రపంచంలో వస్తున్న టాక్ను బట్టి అంత పెద్ద మొత్తంలో బెట్టింగ్ వ్యవహారం నడవట్లేదు. బహుశా వీళ్ళే టీవీల్ని మన నాయకుల్ని కలిసారో ఏమో తెలియదు, కానీ హైప్ని క్రియేట్ చేయడానికి విపరీతంగా మన వాళ్ళు కృషి చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత 14, 15, 16 వరకు బెట్టింగ్ యాప్ల్లో అంతా డల్గా నడిచింది. ఇప్పుడిప్పుడే యువతల కొన్ని టీవీలు మంత్రివర్గాన్ని ప్రకటించడం, యువతల జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వైజాగ్ సముద్ర ఒడ్డును ఎంచుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వైకాపా తరఫున, టీడీపీ తరఫున పెద్ద ఎత్తున బెట్టింగ్లు వేస్తున్నాయి. అయితే ఇది బెట్టింగ్ దీనికోసమేనా, ఇది కూడా ఒక ఐపీఎల్ లాంటి కుంభకోణమేనా
చాలామంది మనం అనుకుంటారు మనం సిఎస్కే వైపు ఉన్నాం, మనం ఆర్సీబీ వైపు ఉన్నాం, అది గెలవాలి, ఇందులో మన కోహ్లీ ఉన్నాడు, అందులో మన ధోని ఉన్నాడు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ ఈ ఐపీఎల్ ఇటువంటివన్నీ కూడా కేవలం బెట్టింగ్ భూమిని పెంచడానికి, బెట్టింగ్ రాయులను పోషించడానికి, దుబాయ్ కేంద్రంగా హవాలా నడపడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు అని తెలిస్తే క్రికెట్ అభిమానులు గుండె అయిపోద్ది. ఇప్పుడు ఈ రాజకీయంగా కూడా ఈ బెట్టింగ్ ఊహించిన స్థాయిలో రాకపోవడంతోనే ఈ స్పెక్యులేషన్స్, ఈ హైప్లు, ఈ భారీ కటౌట్లని నా ఫీలింగ్. సెలవు.